పాకిస్తాన్ ఒకప్పుడు అణ్వాయుధాలు ఉపయోగిస్తే బ్లాక్మెయిల్ చేసేది. మనం మామూలుగా ఉండేవాళ్ళం, ఓకే నువ్వు అణ్వాయుధం మేము యుద్ధానికి రావన్నట్టు. కానీ కొత్తగా పహల్గాం దాడి తర్వాత వచ్చిన అతిపెద్ద విధానం, ఈవెన్ అమెరికా కూడా ఇంత సాహసం చేయలేదు, రష్యా కూడా సాహసం చేయలేనంత దౌత్య సాహసం చేసాం, మిలిటరీ సాహసం చేసాం. అదేంటి, ఒక అణ్వాయుధ దేశం అణ్వాయుధాల వెనకాల టెర్రరిజాన్ని ప్రమోట్ చేస్తుంటే ఇప్పుడు ఊరుకోం, మీ దగ్గర అణ్వాయుధాలు ఉన్నా మేము ఊరుకోం, అటాక్ చేస్తాం, మీ బ్లాక్మెయిల్ని మేము పట్టించుకోం, మీ అణ్వస్త్రాలకు మేము విలువ ఇవ్వము, మేము రక్షించుకోవడం ఎలాగో మాకు తెలుసు అని ఒక పెద్ద దౌత్య విధాన మార్పుని పెద్దగా తీసుకొచ్చారు మోడీ గారు. ఇది రెండో విధానం. మూడో విధానం ఏంటంటే, అంతకుముందు ఒక ఎమోషన్ అన్నమాట. భారత దౌత్య విధానం అంటే ఒక ఎమోషను. సరే మీరు మా మీద 4 యుద్ధాలు చేసినా, 100 మందిని సంహరిస్తున్నా, టెర్రరిజం చేసినా మేమైతే నీళ్ళు ఇస్తూనే ఉంటాం. ఇదనమాట దౌత్య విధానం.